హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ఇటీవల ఒక 2 రోజుల నుంచి విశేషంగా వైరల్ అవుతున్న ట్రెండింగ్ అవుతున్న వార్త ఏదైనా ఉంది అంటే విజయసాయిరెడ్డి గారి గురించి. మరి వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి యూటర్న్ తీసుకున్నారా, యూటర్న్ తీసుకోబోతున్నారా? అసలు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించిన విజయసాయిరెడ్డి గారు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావాలని ఆయన్ని ఈ ప్రయత్నాలు తెర వెనక జరుగుతున్నాయా? ఇలాంటి ప్రచారం అయితే విశేషంగా ఊపందుకుంది. ఇప్పుడు ఎందుకు పొందుకుంది అంటే విశ్లేషిద్దాం. అసలు మొత్తం సౌత్ వైపు అంతా కూడా చాలా స్ట్రాంగ్గా అంటే బలపడాలని చూస్తున్నటువంటి బీజేపీ ఏపీలో వీలైనంత ఎక్కువ మందిని సమీకరించుకోవాలి అని కూడా చాలా పెద్ద ప్లాన్లోనే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి దీంతో వైసీపీకి రాజీనామా చేసినటువంటి విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుందని భావిస్తోంది. మరి ఆయన రాజీనామా ఎక్కడైతే చేశారో అదే ప్లేస్ నుంచే మళ్ళీ ఆయన రాజ్యసభకు పంపాలని ప్లాన్ చేస్తోందని కూడా ఒక టాక్ అయితే వినబడుతోంది. కోర్స్ ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన వెంటనే కూడా ఇదే టాక్ చాలా గట్టిగా వినిపించింది. ఆయన చాలా గట్టిగానే కొన్ని వ్యాఖ్యలు చేసి వైసీపీ మీద అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద చేసి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్వయంగా ప్రకటించిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా చాలా కథనాలు వచ్చాయి. ఆయన రాజకీయ పునరాగమనంపై కూడా ఆసక్తికరమైన చర్చ కూడా అప్పట్లో నడిచింది, మళ్ళీ ఇప్పుడు మొదలైంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా చెబుతూ ఉన్నారు. అసలు విజయసాయిరెడ్డి ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అంటే వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో కావచ్చు, ఆయన సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ఉన్నారు కొన్ని పిక్స్. ఆయన్ని బీజేపీలో చేర్చుకుని ఏపీలో వీలైనంత అసమ్మత నేతలందరినీ కూడా ఆకర్షించాలని బీజేపీ అయితే ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని దక్షిణాదికి ఇవ్వాలంటూ కూడా బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే జేపీ నడ్డా పదవీ కాలం కూడా అయిపోవస్తోంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్నటువంటి నేతల్ని పార్టీలో చేర్చుకుని అలాగే వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన పోటీదారుగా కూడా ఏపీలో అవతరించాలి అనేటువంటి ఒక బీభత్సమైన ప్రణాళికనైతే రచిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు వైసీపీ ఆవిర్భావం నుంచి మొదలు పెడితే కొనసాగినటువంటి విజయసాయిరెడ్డి యొక్క ప్రయాణం కానీ అలాగే ఆయన ప్రస్థానం కానీ కొద్ది నెలల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడంతో వైసీపీలో ఆయన అధ్యాయం ముగిసింది. ఓకే, ఆ విషయం మనకు తెలిసిందే. వైసీపీలో అసలు ఆయన నెంబర్ 2 పొజిషన్లో పనిచేసి అలాగే ఆయన రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లుగా కూడా ప్రకటించడం అందరినీ దిగ్భ్రాంతి గురిచేసిందని చెప్పచ్చు. ఇదే సమయంలో 4 ఏళ్ల పదవీ కాలం ఉంటుండగా కూడా తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలేసుకున్నారు ఆయన. దీనికి సంబంధించి కూడా అంతా ముక్కు మీద వేలు వేసుకున్నారు. మరి ఈ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరుగుతుందని ప్రచారం జరుగుతున్న వేళ విజయసాయిరెడ్డి రాజకీయ పునరాగమనంపై చర్చ అయితే మొదలైంది. వాస్తవానికి వైసీపీకి రాజీనామా చేసిన సమయంలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిపోతారనే ప్రచారం జరిగింది, నేను ఇంతకుముందు చెప్పినట్టు. కానీ ఆయన అప్పట్లో ఆ ప్రచారాన్ని విపరీతంగా అంటే చాలా ఓపెన్గానే ఖండించారు. కోర్స్ అయితే రాజకీయాల్లో అవునంటే కాదని, కాదంటే అవుననే అర్థంగా అభివర్ణిస్తూ ఉన్నటువంటి విశ్లేషకులంతా కూడా విజయసాయిరెడ్డి అలాగే బీజేపీ మధ్య సంథింగ్ ఏదో ఫిషీ అంటే ఏదో జరుగుతోంది అనే అనుమానిస్తూ ఉన్నారు. మరి వైసీపీలో ఉండగా విజయసాయిరెడ్డిపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రధానంగా లిక్కర్ స్కామ్ కావచ్చు. కోర్స్ దానికి సంబంధించి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని పేర్లు వెల్లడించారు. ఇప్పుడు వారి వెంట పడుతూ ఉన్నారు అధికారులంతా. కాకినాడ సీపోర్ట్ వాటాల బదిలీపై కూడా విజయసాయిరెడ్డిపైనే అనుమానాలు చాలా ఉన్నాయి. మరి కాకినాడ సీపోర్ట్ విషయంలో ఆయనపై ఆల్రెడీ సిఐడి విచారణ కూడా జరుగుతోంది మనకు తెలుసు. మరి ఇదే టైంలో లిక్కర్ స్కామ్లో తనకు సంబంధం లేదని, ఆ స్కామ్లో కర్త కర్మ క్రియ అన్నీ కూడా వైసీపీ నేత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ కూడా ఆయన రీసెంట్గా బాంబు పేల్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆయన అలా వైసీపీ నేతలను ఇరికించేలా ప్రకటనలు చేయడం వెనక కూడా ఒక వ్యూహం రన్ అవుతోందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాలపై తాను ఖచ్చితంగా సహకరిస్తానని కూటమి ప్రభుత్వానికి ఆల్రెడీ ఆయన కొన్ని ఇండికేషన్స్ కూడా పంపడంతో పాటు తాను బీజేపీలో చేరేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూసుకోవడమే అందులో ప్రధాన వ్యూహం అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి పునరాగమనంపై జరుగుతున్నటువంటి ఈ పబ్లిసిటీ అంటే ఈ ప్రచారం చాలా ఆసక్తి రేపుతోంది. అసలు ఇది నిజమా కాదా? విజయసాయిరెడ్డి క్లారిటీ ఇవ్వాల్సి ఉందని అంటున్నారంతా కూడా. అయితే ఆయన క్లారిటీ ఇచ్చేలోపే ఇలాంటి రకరకాల
ఊహాగానాలు అయితే మాత్రం బయట వినబడుతూ ఉన్నాయి. మొత్తానికి రాజకీయాల నుంచి వైదొలుగుతాను అని ఆయన బయటకు వచ్చిన వెంటనే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అసలు ఆయన బయటికి రావడమే ఎవరు ఊహించలేదు. హఠాత్ పరిమాణం అని చెప్పచ్చు దీనికి సంబంధించి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి మొత్తానికి ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అటు వైసీపీపై కావచ్చు, అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కావచ్చు. ఇలా రకరకాల వ్యాఖ్యలతో ఆయన హైలైట్గా నిలుస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ట్విట్టర్లో కూడా నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, నా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను అన్నారు. అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పర్యటన సందర్భంలో కూడా ఆయన్ని కలిశారు. కేంద్ర పెద్దలతో ఆయనకున్న చనువును కూడా అందరికీ తెలియజేసేలా చేశారు. కానీ ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి బీజేపీతో ఆయన మంతనాలు, కోర్స్ బీజేపీ ఆయనతో మంతనాలు చేస్తోందని, ఖచ్చితంగా ఆయన బీజేపీకి వెళతారు, సేమ్ అదే ప్లేస్లో రాజ్యసభ ఎంపీగానే వెళతారు అనేటువంటి ఊహాగానాలు అయితే మాత్రం ఊపందుకున్నాయి. మరి దీని ద్వారా ఆయన సాధించాలనుకుంటోంది ఏమిటి అనేది మాత్రం ప్రస్తుతానికి ఒక ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇంకా అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని, వైసీపీ నేతల్ని మరింత ఇరుకును పెట్టాలనేటువంటి ఆలోచనలో విజయసాయిరెడ్డి ఉన్నారా అనేటువంటి కథనాలు కూడా, ఆలోచనలు రాకుండా ఉండట్లేదు అందరికీ కూడా. మరి ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, ఏం జరగబోతోంది అనేది మాత్రం వెయిట్ అండ్ సీ.